నమస్కారం. ఎడిటోరియల్ న్యూస్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని వ్యక్తి కల్వకుంట్ల కవిత. తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు ఆమె ఒక వెలిగిన అధికార కేంద్రంగా ఉండేది. హైదరాబాద్ నుంచి ఎకాయకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ దాకా వ్యాపారాలు, ఆ తరువాత కాలం కలిసిరాక తిహార్ జైలు జీవితం కూడా గడిపారు. తదుపరి పరిణామాల్లో కవిత తమ ఇంటి పార్టీ అయిన భారాసాకు దూరంగా జరిగారు. ఇది భారాసాలో జరిగిన వారసత్వ పంచాయతీనా, లేక ఆ కుటుంబం ఆడిన పొలిటికల్ ఎత్తుగడ? మొత్తానికి ఇప్పుడు ఆమె తెలంగాణ రక్షణ సేన అనే పేరుతో ఒక కొత్త రాజకీయ దుకాణం తెరిచారు. కానీ కాలం గడిచిన ఈ కొత్త పార్టీ తెలంగాణలో కనీస రాజకీయ ప్రకంపనలు కూడా సృష్టించలేకపోయింది. ఒకప్పుడు మొదటి పేజీలో వచ్చే కవిత వార్తలు ఇప్పుడు పేపర్ మధ్య పేజీల్లోకి నెట్టివేయబడ్డాయి. రాజకీయాల్లో ఒక మాట చెప్తారు, నీ బలం ఎంతో తెలియాలంటే నీ ప్రత్యర్థి ఎవరో చూడాలి. అంటే నువ్వు ఎంచుకునే శత్రువును బట్టే నీ పొలిటికల్ రేంజ్ ఏంటో డిసైడ్ అవుతుంది. రాజకీయాల్లో ఇది 100% నిజం. కానీ కల్వకుంట్ల కవిత మళ్ళీ ఉద్యమకారిణి తరహాలో ఎదగాలని చూస్తున్న ప్రయత్నాలు ఇక్కడే పూర్తిగా బెడిసికొట్టాయి. తెలంగాణలో కనీసం ఉనికి కూడా లేని జనసేన పార్టీని ఆమె తన ప్రధాన ప్రత్యర్థిగా ఎంచుకున్నారు. రోజు పొద్దున్నే లెగిస్తే చాలు పవన్ కళ్యాణ్పై విమర్శలు చేస్తూ దాన్నే రాజకీయం అనుకుంటూ కాలం గడిపేస్తున్నారు. నిజానికి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్తో కవిత 3 రోజుల పాటు సుదీర్ఘమైన మేధోమథనం మొదట్లో జరిపారు. తన కొత్త పార్టీ స్ట్రాటజీని, భవిష్యత్తు యాక్షన్ ప్లాన్ను, ప్రజల్లోకి తీసుకువెళ్లే సరికొత్త లైన్ను సిద్ధం చేసుకున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారమే పెద్దది జరిగింది. కానీ ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ఆ గైడ్ లైన్స్ను ఆమె ఎంతవరకు వంట పట్టించుకున్నారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. పీకే మార్క్ పాలిటిక్స్ను పక్కన పెట్టి ఆమె ఎంచుకున్న ఈ నయా రూట్ని చూసి సొంత పార్టీ శ్రేణులే ముక్కున వేలేసుకుంటున్నారు. దీన్ని చూస్తుంటే తెలుగులో ఒక సామెత గుర్తుకొస్తుంది, అడగక అమ్మగారు వడియం పడితే అది కాస్త కుక్క ఎత్తుకుపోయిందట. అలా ఉంది కవిత గారి వ్యవహారం. తెలంగాణలో పార్టీని అసలు ఎలా బతికించుకోవాలో చూసుకోకుండా ఏపీలో ఉన్న పవన్ కళ్యాణ్ చుట్టూ రాజకీయం తిప్పుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో సెంటిమెంటును రగిల్చాలన్నా, పొలిటికల్ మైలేజ్ సాధించాలన్నా ఇప్పటికీ నారా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయటం ఒక సాంప్రదాయ ఆయుధంగా వస్తోంది. చంద్రబాబును బూచిగా చూపిస్తే తెలంగాణ సమాజంలో కొంతవరకు పొలిటికల్ అడ్వాంటేజ్ దక్కేది. కానీ అందరి ఆశలు వమ్ము చేస్తూ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చప్పుడు శూన్యమనే చెప్పాలి. కానీ కవిత మాత్రం ఊహించని విధంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసుకుని తమ విమర్శలు పదును పెంచారు. తెలంగాణకు ఇక్కడి రాజకీయ సమీకరణాలకు ఎలాంటి సంబంధం లేని పవన్ కళ్యాణ్ చుట్టూ కల్వకుంట్ల కవిత రాజకీయం నడపటం వెనుక అసలు ఏ రకమైన వ్యూహం ఉందో ఎవరికీ అర్థం కావటం లేదు. అందుకే ఇదంతా ఇప్పుడు సీరియస్ పాలిటిక్స్లా కాకుండా సోషల్ మీడియాలో జస్ట్ ఒక వినోద అంశంగా మారిపోయిందని రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. మరి కవిత గారి ఈ నయా స్ట్రాటజీ ఆమెకు పొలిటికల్ లైఫ్ ఇస్తుందా, లేక ఉన్న ఇమేజ్ను మరింత పాతాళానికి తొక్కుతుందా? వేచి చూడాలి. మరొక పొలిటికల్ అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.